ఒంగోలు నగరంలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ ముఖ్య నేత ఎన్జీపాడు మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురయ్యారు. ఒంటిపై మొత్తం 38 కత్తిపోట్లు ఉండడాన్ని బట్టి చూస్తే ఆయన ఎంత కర్కశంగా పొడిచారో అర్థమవుతోంది. ఈ ఘటనతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. యావత్తు పార్టీ శ్రేణిలో ఆందోళన నెలకొంది. నగరంలోని పాత బైపాస్ రోడ్లోని వీరయ్య కార్యాలయంలో ప్రవేశించిన నలుగురు యువకులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. అక్కడికక్కడ ఆయన మరణించారు. రాత్రి 7:30 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. నాగులుప్పాడు మండలం అమ్మనప్రోలు గ్రామానికి చెందిన వీరయ్య చౌదరి 3 దశాబ్దాలకు పైగా ఒంగోలు నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని రాజకీయ వ్యాపార వర్గాల వారికి బాగా పరిచయస్తుడు. జడ్పీ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు దగ్గర బంధువుగా తొలుత ప్రజలకు పరిచయమయ్యారు వీరయ్య. క్రమంగా రాజకీయ వ్యాపార వర్గాల్లో ఎదుగుతూ వచ్చారు. ఉమ్మడి జిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఎస్ఎన్పాడు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతగా, బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. 2014-19 మధ్య నాగులుప్పలపాడు ఎంపీపీగా పనిచేశారు వీరయ్య. 10 ఏళ్లుగా రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా ఉన్నారు. స్వతహాగా మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఈ వ్యాపారంలో ఉన్నారు వీరయ్య చౌదరి. ఆ వ్యాపారాలు ఇతరత్ర వర్గాల వారితో విభేదాలు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ హత్యతో. ప్రస్తుతం టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మద్యం వ్యాపారం చేపట్టారు. అలాగే టీడీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఇటీవల. ఈ క్రమంలో వీరయ్య హత్యకు గురి కావడం ఉమ్మడి జిల్లాలోని టీడీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఊహించని రీతిలో జరిగిన హత్యతో ఒంగోలు ప్రజానికం ఉలిక్కిపడ్డారు. స్థానిక పాత బైపాస్ రోడ్లోని చాలా కాలంగా సొంత కార్యాలయాన్ని నిర్వహిస్తున్న వీరయ్య చౌదరి పగలంతా రాజకీయ వ్యాపార కార్యక్రమాలను చూసుకుంటారు. సాయంత్రానికి ఆ కార్యాలయానికి వచ్చి తన వ్యక్తిగత పనులు చూసుకుంటారు. అలాగే మంగళవారం సాయంత్రం కూడా వీరయ్య ఆఫీస్లోని తన పనులు చూసుకుంటున్నారు. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వచ్చారు. కత్తులతో దాడి చేశారు. 2 బైకులపై వచ్చిన నలుగురు వ్యక్తులు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో కార్యాలయంలోకి ప్రవేశించి ప్రధాన ద్వారానికి గడి పెట్టి రూమ్లో ఉన్న వీరయ్యపై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. కొంతసేపటి తర్వాత పోలీసులకు విషయం తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వార్త విన్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆయన అభిమానులు, ఆయన వర్గీయులు కోరుతూ ఉన్నారు. జిల్లా టీడీపీ నేతలందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈ వార్త తెలిసి చాలా బాధలో ఉన్నారు. అయితే దీని వెనుక కారణం ఏమై ఉంటుందనే దాని గురించి కూడా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఆర్థిక లావాదేవీలా, లేదా వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల విషయమా, లేదా రాజకీయంతో కక్షతోనే ఇలాంటి పనిచేశారనే దానిపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. టీడీపీలో మాత్రం ఇది తీవ్ర విచారాన్ని నెలకొల్పింది. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నారు.